ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఈ వార్త మీకోసమే. కూటమి ప్రభుత్వం మీకోసం మరొక హామీని అమలు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి మరొక హామీతో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం కోసం మాత్రమే. ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కూటమి. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విధి విధానాలు రూపొందించాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 5 లక్షల వరకు బీమా అందిస్తోంది. అయితే ఈ 5 లక్షల బీమాని కేంద్ర ప్రభుత్వం 10 లక్షలకు పరిమితిని పెంచనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆ 10 లక్షలతో కలుపుకొని మిగిలినటువంటి మరో 15 లక్షల రూపాయల బీమాని రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తూ సుమారుగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున బీమా కల్పించాలన్న ఒక యోచనలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంపు కూడా అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందులో భాగంగానే మరో హామీతో ముందుకు వస్తోంది. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు మీకు ఎలా అనిపిస్తోంది? వారి పథకాల ఆవిష్కరణ మిమ్మల్ని ఎంత మేరకు సంతృప్తినిస్తోంది? వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా? ఈ అంశాలన్నీ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఆలోగా నేను మా ప్రతినిధి రాజేష్ అందుబాటులోకి వెళ్తాను. రాజేష్, సో ఏంటి కూటమి ప్రభుత్వం మరొక పథకంతో ముందుకెళ్తోంది? 25 లక్షల బీమా పథకాన్ని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో ఆలోచన ఏ రకంగా చేయబోతోంది? అందరికీ అర్హత కల్పించబోతోందా, లేదంటే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉందా? ఎన్నికల హామీల్లో ప్రధానమైనటువంటి కొన్ని హామీల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక్కొక్కటిగా హామీల్ని అమలు చేసుకుంటూ వస్తుంది. దానిలో భాగంగానే ఎన్నికల హామీలో వచ్చినటువంటి ప్రధాన హామీ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా అనే అంశం దాని మీద ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించిన సందర్భంగా బీమాకు సంబంధించి 25 లక్షల బీమా హామీకి సంబంధించిన అంశం మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అయితే 2014-19 వరకు 5 లక్షల బీమాని 10 లక్షల వరకు అప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ప్రమాద బీమాతో పాటు బీమా అంశానికి సంబంధించి అప్పుడు 2014లోనే చంద్రబాబు ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయలు ఇప్పటికే ప్రమాద బీమా అనేది ఇస్తున్న నేపథ్యంలో దాన్ని కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు పెంచే ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇచ్చే వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కలుపుకుని 25 లక్షల రూపాయల బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులు అయితే ఆదేశించారు. మరోవైపు ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనే దాన్ని అమలు చేయవచ్చు. 25 లక్షల వరకు వైద్యం ఫ్రీగానే ఇస్తామని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు అదే నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యశ్రీతో పాటు బీమాను కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. దీనివల్ల చాలా మంది పేదవాళ్ళకైతే మేలు జరగబోతుందని చెప్పాలి మనం. ఎందుకంటే బీమా అనేది లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు కొంత ఆసరా ఉండే విధంగా ఈ బీమా అనేది చాలా ఉపయోగపడే. అంటే ఓవరాల్ గా అందరికీ ఈ యొక్క అర్హత లభించబోతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అర్హత సాధించే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా కండిషన్ పెట్టబోతున్నారు? అంటే ఒక పూర్తిగా రేషన్ లేదంటే ఆధార ఇక్కడ స్థానికులకు మాత్రం ఉండే అవకాశం ఉందా? ఇవన్నీ ఎటువంటి ఉండబోతోంది? అంటే వైట్ రేషన్ కార్డ్ బీపీఎల్ కి సంబంధించినటువంటి కోటాకు సంబంధించిన వాటికి ప్రధానంగా పథకాలన్నీ వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా దాదాపుగా బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్ సంబంధించిన అంశంలో వాళ్ళకి వర్తించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా నిర్ణయాలు విధి విధానాలు రూపొందిస్తున్నారు కాబట్టి మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనబడుతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ బీమా పథకం అయితే ఖచ్చితంగా అందే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎవరన్నా కొత్తగా అదనంగా వేరే వాళ్ళని చేర్చాలా దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బీమా వర్తించే అవకాశం అయితే కనబడుతుంది. అంటే సాధారణంగా 25 లక్షలు అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఈ దిశగా నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినట్టే ఆరోగ్యశ్రీ ఇప్పటికే 25 లక్షలు వర్తిస్తుంది కాబట్టి దాంతో పాటు సమాంతరంగా 25 లక్షల బీమా కూడా వర్తించే
అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించి ఎప్పుడు లాంచ్ చేయాలని దానిపైన చంద్రబాబు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. వాటితో పాటు ఇతర హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేసే అంశం మీద చంద్రబాబు దృష్టి పెట్టారు. అన్న క్యాంటీన్ నిర్వహణతో పాటు ఇతర రైతులకు ఇస్తున్నటువంటి 20,000 రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ సిలిండర్, అన్నిటికి సంబంధించిన అంశం మీద చంద్రబాబు అయితే ప్రతిరోజు కసరత్తు చేస్తున్నారు. శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పథకాల అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ బీమాకు సంబంధించిన అంశంలో కూడా నిన్న ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఒక 2-3 రోజులు దీనిపైన పూర్తి స్థాయి అధికారులు ఒక విధి విధానాలు సిద్ధం చేసి మరోసారి ముఖ్యమంత్రితో రివ్యూ నిర్వహించి దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పటిలోపు ఇంప్లిమెంట్ చేయాలి, ఎంతమంది ఈ బీమాకు సంబంధించి వర్తించే అవకాశం ఉందనే నిర్ణయాలు అయితే వచ్చే అవకాశం ఉంది. మరోవచ్చు రాజేష్, ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం పడే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రం అంటూ కూడా ప్రతి విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. సో ఈ నిధులను ఏ రకంగా సమకూర్చుకునే అవకాశం ఉంది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచే ఆలోచన చేస్తుంది కాబట్టి దానిలో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి పెద్దగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిగతా వేసుకుని బీమాని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం అయితే లేదు. అయితే ఇక్కడ ఎంతమందికి వర్తిస్తుంది ఏంటనే దానిపైన ఇంకా నిర్ణయం ప్రభుత్వం పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు ఏంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారులు మొత్తం డేటా అంతా తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి దీనిపైన ఒక విధి విధానాలు సిద్ధం చేసే అవకాశం ఉంది. మనోజ్ రాజేష్, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మీకు ఇచ్చినటువంటి హామీ మేరకు 25 లక్షల రూపాయల బీమాని అమలు చేయబోతోంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల బీమాని అమలు చేస్తోంది. దాన్ని త్వరలోనే ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత 5 లక్షల నుంచి ఆ బీమాని కాస్త 10 లక్షలు చేసే అవకాశం కనబడుతోంది. అయితే దానికి అదనంగా మరో 15 లక్షల రూపాయల బీమాని జోడిస్తూ ఓవరాల్గా ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమాని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎస్, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా అనిపిస్తోంది? వీళ్ళ పథకాల ఆవిష్కరణ, పథకాల కొనసాగింపు, వాళ్ళ యొక్క ప్రభుత్వ నిర్ణయాల పట్ల మీరు ఏ రకంగా సంతృప్తిగా ఉన్నారు? కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.